భారత రాజకీయాల్లో నాయకత్వం గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా ప్రధాని మోదీ తర్వాత ఎవరు దేశ రాజకీయ పగ్గాలు చేపట్టవచ్చనే చర్చ జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషకులు ఏం చెప్తున్నారు? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? నితిన్ గడ్కరీ వృషభ లగ్నం, స్థిరత్వం, నాయకత్వం ఉంటుంది. అమిత్ షా లగ్నం కన్య, వ్యూహాత్మకత, వివరంగా చూసే సామర్థ్యం. యోగి ఆదిత్యనాథ్ సింహలగ్నం, రాజ్యాధికారం, నాయకత్వం, ధైర్యం. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, భారత రాజకీయాల్లో భవిష్యత్ నాయకత్వం గురించి చర్చ జరిగినప్పుడల్లా నరేంద్ర మోదీ తర్వాత దేశ నాయకుడిగా ఎవరు కాగలరు అనే ప్రశ్న తరచుగా తలెత్తుతోంది. అయితే భారతదేశంలో ప్రధానమంత్రి ఎంపిక అనేక రాజకీయ సంస్థాగత ప్రక్రియల ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఈ అంశంపైన ఇంటర్నెట్లో వివిధ వేదికలపైన చాలా చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనిని పార్టీ వ్యూహం, మద్దతు బలం, ఎన్నికల పనితీరుతో ముడిపెడుతుండగా మరికొందరు దీనిని జ్యోతిష్య కోణం నుంచి కూడా పరిగణిస్తున్నారు. అయితే జ్యోతిష్య అంచనాలు కేవలం సంభావ్యతలను మాత్రమే సూచిస్తాయే తప్ప 100% వాస్తవ ఫలితాలు కాదని గమనించడం ముఖ్యం. రాజకీయ ప్రజా చర్చల్లో ఎప్పటికప్పుడు ప్రస్తావనకు వచ్చే పేర్లలో నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా ఉన్నారు. ఈ నాయకులందరికీ వారి వారి రంగాలలో అనుభవం, పలుకుబడి ఉన్నాయి. కొన్ని జ్యోతిష్య విశ్లేషణలు ఈ నాయకుల జాతకాలలో శుభసూచకాలను సూచిస్తున్నాయి, కానీ దీనిని తుది నిర్ధారణగా చూడలేము. ఇది కేవలం ఒక ప్రత్యామ్నాయ దృక్కోణం మాత్రమే. ఇది ఇతర అంశాలతో పాటు చర్చల్లో ఒక భాగంగా ఉంటుంది. రాజకీయాల్లో అసలైన నిర్ణయాత్మకత అంశం ప్రధానమంత్రి పదవికి ఏ నాయకుడి ఎంపికైనా అనేక ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. లైక్ ఎన్నికల పనితీరు, పార్టీ అంతర్గత నాయకత్వం, సంకీర్ణ సమీకరణం, ప్రజా మద్దతు మరియు ప్రతిబింబం. ఈ అంశాలన్నీ లేకుండా వాటిలో కేవలం జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా అంచనా వేయడం సాధ్యం కాదు. ఈ చర్చకు జ్యోతిష్య దృక్కోణం ఒక ఆసక్తికరమైన కోణాన్ని జోడించినప్పటికీ దానిని అంతిమ సత్యంగా పరిగణించకూడదు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్న వివరాలు చూస్తే, ప్రధాని పదవి అంటే పదవ భాగం రాజయోగం, శని గురు ప్రభావం, దశ అంతర్దశలు కీలకం. నితిన్ గడ్కరీ వృషభ లగ్నం, స్థిరత్వం, నాయకత్వం ఉంటుంది. సూర్యుడు లగ్నంలో, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడంతో బలమైన వ్యక్తిత్వం, ప్రజా సమస్యల పరిష్కారం, విపరీత రాజయోగం ఉంది, కానీ ప్రధాని స్థాయికి పూర్తి బలం కాదు. 2026లో అద్భుతంగా ఉంటుంది, కానీ శని దశ మొదలైనప్పుడు ఆటంకాలు తప్పవు. నితిన్ గడ్కరీ వయసు పరిగణలోనికి తీసుకున్నా కానీ ప్రధాని యోగం స్పష్టంగా కనిపించడం లేదు. అమిత్ షా లగ్నం కన్య, వ్యూహాత్మకత, వివరంగా చూసే సామర్థ్యం. సూర్యుడు నీచ స్థానంలో ఉన్నప్పటికీ గురువు దృష్టి వల్ల ఎత్తులు వేయడంలో బలం. పదవ భాగంలో బలమైన గ్రహ సమ్మేళనం ఉంది. ప్రధాని స్థాయి కష్టమే. 2021 నుంచి 2037 వరకు రాజకీయ ప్రస్థానం సాగిపోతుంది, కానీ రాజ్యాధికారం కన్నా మంత్రి స్థాయి బలమే ఎక్కువగా కనిపిస్తోంది. 2037 తర్వాత శని అంతర్దశలో ఆటంకాలు ఎదురవుతాయి. యోగి ఆదిత్యనాథ్ సింహలగ్నం, రాజ్యాధికారం, నాయకత్వం, ధైర్యం. సూర్యుడు పదవ భాగం, కర్మస్థానంలో సూర్యుడు ఉన్నందున ప్రభుత్వ ఎత్తులు, ప్రజాబలం ఉంటుంది. గురుడు స్వక్షేత్రంలో శని సూర్య బుధ సమ్మేళనంతో శత్రు విజయం, రాజయోగం ఉంటుంది. శుక్రదశ 2024 నుంచి 2044 వరకు ఉంది. ఇది గోల్డెన్ పీరియడ్. 2027 తర్వాత రాజకీయ శక్తి ఉన్నత స్థాయికి చేరుతుంది. జ్యోతిష్య శాస్త్ర గణన ప్రకారం మోదీ తర్వాత యోగి ప్రధాని అవుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అమిత్ షా బలమైన పోటీదారు అయినా రాజ్యాధికారం యోగి సొంతమయ్యే అవకాశాలు ఎక్కువ. గడ్కరీ మంత్రి హోదాలోనే కొనసాగుతారని చెబుతున్నారు. గమనిక, ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి సేకరించి అందించిన వివరాలివి. వీటిని ఎంతవరకు పరిగణలోనికి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుని సంప్రదించండి. థ్యాంక్ యూ.